అవకాశం ఇవ్వాలి కదా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవ్వచ్చా? దొంగ చేతికి తాళాలు ఇచ్చే కాన్సెప్ట్, దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అంటారు కదా. దొంగ కాదంటున్నాడు కదా. ఓకే, దొంగ వాచ్మెన్ అవుతున్నాడు, ఆహా, ఓకే దొంగ వాచ్మెన్ అవుతున్నాడు. ఓకే, అదే దట్స్ వాట్ దొంగ చేతికి తాళాలు ఇస్తే దొంగలించలేడు డైరెక్ట్ గా అనే కదా. సో అదే దొంగ ఖచ్చితంగా వాచ్మెన్ చేయడం. అది పాత రోజులు, దొంగని వాచ్మెన్ గా వేస్తున్నాం, వాళ్ళకి యూనిఫామ్ ఇస్తున్నాం. So he is protecting. దొంగ ముసుగేసుకొచ్చేవాడు. ఓకే సార్, ఇంకొకటి ముసుగేసుకొచ్చేవాడు. పిఎంఎల్ఏ విషయంలో, మనీ లాండరింగ్ విషయంలో సిసిఎస్ పోలీసులకి ఈడీ లేఖ రాసింది. సో ఈడీ కూడా ఈ విషయంలో ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది, విచారించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం కూడా తెలుస్తోంది. ఇప్పుడు ఇన్ని లేవు. ఇప్పుడు కానీ 100,000 కోట్ల ఇవి మాఫీ చేసి, తర్వాత ఇంకోటి చేసి ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. కాకపోతే ఏంటంటే ఈ దేశంలో బలం ఉన్న వాడిదే రాజ్యం. ఆఫ్ కోర్స్, ఇప్పుడు సినిమాలో లాగా జై భీమని తంగలానని ఒక హీరో రాడుగా. అదే సార్, ఇక్కడ ఏమైందంటే వీడే హీరో, వీడే విలను అయిపోయారు. కాకపోతే కొంచెం ఇద్దరు మంచి ఆఫీసర్లు చేతిలో పడ్డాడు, సజ్జనార్ అండ్ ఆనంద్. ఓకే, వాళ్ళు వీలైనంత వరకు మంచి ఆఫీసర్లు. ఏమాత్రం వాళ్ళకి అనిపించినా లేదు కరెక్టే, మనం లెటర్స్ కరెక్ట్ హెల్ప్ హిమని కాదు, కరెక్ట్ హిమని అనుకుంటే చేస్తారు. చూద్దాం, కథ కంచికి మన ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇంతగా ప్రపంచాన్ని గగ్గోలు పెట్టించిన మనిషి ఇంకోటి లేడు.